రేవంత్ పాలనలో ప్రభుత్వ వైద్య సేవలు గాలిలో దీపంలా మారాయని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు గైనకాలజీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, పీడియాట్రిక్ తదితర ప్రత్యేక వైద్య సేవలు దూరమయ్యాయని మండిపడ్డారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్కు కనీసం కమిషనర్ను నియమించడం లేదన్నారు. గత 2 నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో టీవీవీపీ పరిధిలోని ఎంసీహెచ్, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు మొత్తంగా 184 ఆసుపత్రుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఇక దీంతో సరైన వైద్య సేవలందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. మరోవైపు వైద్య సిబ్బంది వేతనాలు, సర్వీస్ సమస్యలు సహా ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దాదాపు 3 ఏళ్లు గడుస్తున్నా సర్వీస్ నిబంధనలు రూపొందించకపోవటం, లక్ష్యం కార్యరూపం దాల్చకపోవటం దురదృష్టకరమన్నారు. ఇదే విషయమై ఉద్యోగులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకుండా పోయిందన్నారు హరీష్ రావు. ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నా పట్టించుకోకపోవటం దుర్మార్గమన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమస్యలతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. వెంటనే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు సంబంధించి కమిటీ వేసి సర్వీసు నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. తక్షణమే పూర్తిస్థాయి అధికారిని నియమించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.